నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు బైండ్ల వాళ్ళు అంటే ఎవరు? అసలు వాళ్ళ ఎందుకు బయటికి రాలేదు ఇంతవరకు? ఒగ్గు వాళ్ళన్న మన హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా బోనాల జాతరలో ఒగ్గు వాళ్ళ డోలు కొట్టుకుంటూ వాళ్ళని బయటికి వచ్చారు. వాళ్ళ కళని ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ బైండ్ల వాళ్ళు ఎందుకు బయటికి రాలేరు? వాళ్ళ కళ గురించి ఎందుకు అంతరించిపోతుందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సరే ఇప్పుడైతే మనతోని పాటు బైండ్ల రాఘవులు గారు ఉన్నారు. బైండ్లోలంటే ఏందో మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం మరి. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మరి బైండ్లోలు అంటే ఎవరో మీ మాటలో చెప్పండి. అమ్మా మేము పండుగలు చేస్తామమ్మా. ఉమ్, మొత్తం మేము చెప్పేది ఇదమ్మా, ఉమ్, మరి ఎల్లమ్మ, మరి నలభోషమ్మ, ఉమ్, ఇటువంటిది శక్తుల పూజలు చేసుకుంటూ మేము పండుగలు చేసుకుంటా ఇలాంటి కాలక్షేపం చేస్తున్నాం అమ్మా. ఉమ్, మేము గుర్తింపు కంటే టీవీలలో మేము కూడా గుర్తింపుగా రాలేదు. మాకు మేము చిన్న తరగతి పేదరికం నుండి కూడా మేము బయటకు వెళ్ళలేదు. ఇప్పటి నుంచి అన్ని చేస్తున్నాం, పండుగలు చేస్తున్నాం. దేవతల పండుగలు పూజిస్తున్నాం. బొడ్రాయి పండుగ కానీ మా భూత వైద్యం చేసేది మా పెద్ద వరుసలు, రాస వైద్యం చేసేది మేము వృత్తితో ఇంత వ్యవసాయం చేసుకుంటూ ఈ అమ్మవాళ్ళ పూజ చేసుకుంటా శక్తి బ్రహ్మాండం అని నటించుకుంటూ మేము ఈ విధంగా మేము కళాకారులమై మేము ఇట్లా ఏ పండుగలైనా పిలిపిస్తే పోయి మేము పండుగలు చేసి మేము కట్నాలు చేసుకుంటూ బతకగలుగుతున్నాం అమ్మ. మీ పేరు తాత? నా పేరు రామ్. ఉమ్, మీ పేరు రాములు. రామ్. మీరు కూడా ఇదే వృత్తి చేస్తారా మొత్తం? ఇదే విద్య, ఇదే కులం మాది, అంతా మేము ఒకటే. ఉహుం. అంటే మీరు కూడా ఇది ఈ కళనే ప్రదర్శిస్తుంటారా? మీరు ప్రదర్శిస్తుంటారు. ప్రదర్శిస్తాం, ఉమ్, పద్యాలు చదువుతాం, పాఠాలు చదువుతాం, వేషాలు కట్టాం, ఉమ్, అంతా అయిపోయింది. ఎల్లమ్మ ఎల్లమ్మ ఆట ఆడినాం. ఉమ్, ఎల్లమ్మ ఆటల మేము వేషాలు కట్టాం. ఉమ్, అందరికంటే మాదేంటంటే మేము ఊరుకు బొడ్రాయి ఎంతనో మేము అంట. ఉహుం. ఒక ఊరు బొడ్రాయిని లివెట్టాలంటే బైండోళ్ళు లివెట్టాలి. ఆ, ఒక ఊరు మైసమ్మని లివెట్టాలంటే బైండోళ్ళు లివెట్టాలి. ఉమ్, ఎల్లమ్మ పండుగ చేయాలంటే బైండోళ్ళు చేయాలి. మైసమ్మ పండుగ చేయాలంటే ఉప్పల్ మైసమ్మ కానీ, మైసమ్మ కానీ, పోషమ్మ కానీ, ఎవరైనా కానీ సూత్రదేవతలు ఉమ్, ఇవి ఎవరు చేయాలి? బైండోళ్ళు చేయాలి. ఉహుం. వీళ్ళంతా మరి ఆ బయలుదేరి చేస్తేనే ఆ దేవతలు ఒప్పుకుంటారు. ఉహుం. ఉం? ఒప్పుకుంటారు. అందు గురించి ఇప్పుడు అమ్మవారిది ఏంటిదంటే మేము అమ్మవారిని ప్రార్థిస్తాం. ఉమ్, ఏమైనా ప్రార్థిస్తాం? మేలుకోవచ్చు అంబవి మేలుకొనవమ్మ, మేలుకొనికమ్మ కుక్క మేలు అమ్మ, ఆగాన ఉన్నవే దేవత భోగానికి రమ్ము, భోగాన ఉన్నవే దేవత ఆగానికి రమ్ము, గుడిలోన ఉన్నవే దేవత గుడి శిఖరానికి రమ్ము, శిఖరాన ఉన్నవే దేవత గుడిలోనికి రమ్ము, గాలి దేవుడి నీ కుడి ముంగట కసుపు ఎత్తేటి అల్ల, వానదేవుడి నీ కుడి ముంగట కయ్యాప నీళ్ళు తల్లేటి అల్ల, భైనీయుడు నీ కుడి ముంగట భజన చేసేటి అల్ల, భైనీయుడు గాడమ్మా నీ పాలెటి భాందీయుడమ్మా. అమ్మవారు మేము ప్రార్థిస్తాం. అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు అక్కడ ఉహుం. ఇప్పటికి నేను చెప్తున్నా మేడం, మా ఊళ్ళో ఇదమ్మ పండుగ ఫస్ట్ లిమిటెడ్ ఉమ్, ఇదమ్మ పండుగ చేసినాం మేము. ఉమ్, చేస్తే ఇదమ్మ పండుగ వాళ్ళకి చాలా విడిగా మస్తుగా వాళ్ళకు సంతోషంగా బతికిస్తుంది, ఉమ్, బతుకుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని యాద్ చేస్తలేరు. ఏమైనా కానీ వాళ్ళు ఢిల్లీ పల్లెం కొట్టుకుంటా కథతో ఓడుచుకుంటా వాళ్ళు వస్తే వాళ్ళను సంప్రదిస్తున్నారు, మమ్మల్ని సంప్రదిస్తలేరు. అంటే ఇటువంటి యొక్క శ్లోకాలు మేము అమ్మవారిని చదివి ఆమెను శాంతి పరిస్థితి. శాంతి పెడతాం. విన్నావా? అటువంటి బయలులోని దగ్గర అమ్మవారు ఈనాడు కాదు, కృతాయుగంలో పరశురాముడు దేవుడికి చేసుకొని పరశురాముడు సంఖ చేసుకొని అమ్మవారిని లందలకెళ్ళి లేపుకొచ్చిండు, తీసుకొచ్చిండు. ఆనాడు సంది వైనీయుడు అని చెప్పి శక్తి బ్రహ్మాండం అని నా పేరు. అందు గురించే ఇప్పుడు మమ్మలను ఎందుకొరకంటే విద్య తక్కువ ఉంది, మా గుంపు తక్కువ ఉంది కాబట్టి మా ఊళ్ళల్లో మమ్మలను ఎవరు కేర్ చేస్తలేరు మేడం. మీ పేరు తాత? మీరు కూడా అదే పని. మీ పేరు చెప్పలే? లక్ష్మి. మీరు అందరు కలిసి ఒక్క దగ్గరికి వెళ్తారా? అందరు కలిసే పోతారు. అయితే నేను విన్నాను, అంటే నాకు తెలియదు కానీ నేను చెప్తుంటే వింటాం కదా, ఎవరైనా మనం చెప్తుంటేనే మాట్లాడుకుంటూనే వింటాం. ఏంటంటే ఎల్లమ్మ తల్లి కళ్యాణమైనా ఏదైనా పండుగనైనా బైండ్ల వాళ్ళు చేస్తేనే ఎల్లమ్మ తల్లి మెచ్చుకుంటది, ఒప్పుకుంటది. అంటే ఆమెకి ఇష్టం అనేది బైండ్ల వాళ్ళ పూజలు. అంటే ఎందుకు అసలు? అమ్మ మేము ఆనాడు సద్దైనా ఆ లందలో ఉన్నప్పుడు అమ్మవారిను మేము ప్రార్థన చేస్తేనే ఆమె సంతోషపై బయలుదేరుతుంది అమ్మ. ఆమె ఒప్పుకుంటుంది. మేము ఒక కీర్తన పడతాం. ఆ
శరణు రేణుకమ్మ శరణు మాయమ్మ శరణు నగాయవి తల్లి రేణుకమ్మ మా కుంభస్థలాల మీద గుద్దుని మేడ మెడలకు తారి మిరపటి అద్దమూలు అద్దాన్ని పోయించే అశన మేడ అమ్మా మేలుకో శాంభవి మేలుకొనవమ్మా మేలుకొని మాకొక్క మేలివమ్మా మా యొక్క ప్రార్థన మన్నించవమ్మా ఒక చేతని వాళ్ళు ఒక చేత బండారు పట్టుకొని పోవడవడలు బండ్లు బోనాలు ఉపజపం తల్లి మేలుకొను శాంభవి మేలుకొనవమ్మా అద్దతి నచ్చారివమ్మా అద్దతి నచ్చారివమ్మా అద్దతి నచ్చారివమ్మా నీ వదులేని గజవమ్మా అద్దతి నచ్చారివమ్మా అద్దతి నచ్చారివమ్మా నీవు అద్దులేని నిజవమ్మా ఎటి కుల విధానివమ్మా ఎటి కుల విధానివమ్మా ఎటి కుల విధానివమ్మా నిన్ను చేసేద పూజితుడమ్మా అమ్మా గుడి చుట్టూ కుంకుమ పండ్లు గుడి చుట్టూ కుంకుమ పండ్లు గుడి చుట్టూ కుంకుమ పండ్లు నీ గుళ్ళ పోకల జిల్లు గుడి చుట్టూ కుంకుమ పండ్లు గుడి చుట్టూ కుంకుమ పండ్లు నీ గుళ్ళ పోకల జిల్లు ఈ విధంగా పాటలు పాడుకుంటా అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లి కళ్యాణం కూడా మీరు జరిపిస్తారు చేస్తాం అయితే ఎన్ని రోజులు జరిపిస్తారు మీరు చేసి అన్నట్టు మేము చేసేందుకు అమ్మ 3 రోజులు పడుతుంది 4 రోజులు మన పెద్ద శ్రీమంతులు పెద్ద దావలు చేయాలంటే 7 రోజుల కథ కూడా 7 రోజులు అవుతుంది మేడం 7 రోజులు పుట్టిన కాడికి పుట్టిన దగ్గరికి వెళ్ళి చెప్తారా మీరు ఆ పుట్టిన కాడికి శక్తి పురాణం అంటారు దాన్ని కృతాయుగంలో జరిగినటువంటి కథ ఏంటిది సంగతి ఏంటిది కృతాయుగంలో జరిగినటువంటి సంగతి బయలులోనే ఈ బయలులోనే ఉంది కథ కృతాయుగం యొక్క జాంబవంతుడు గాని రేణుక గాని ఆదిశక్తి గాని ఆదిశక్తికి ఎంతమంది పుట్టిర్రు 3 త్రిమూర్తులు పుట్టిర్రు 3 త్రిమూర్తులు పుట్టి రాజ్యం పరిపాలన చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ కాడికి వెళ్ళి మా వాళ్ళు చెప్పిర్రు చెప్తాం కూడా ఇప్పుడు మేము కూడా చెప్తాం ఆ కథలు అవన్నీ కృతయుగం కాడికి వెళ్ళి మళ్ళా ద్వాపర యుగం దాకా కూడా పరశురాముడు పుట్టేదాకా కూడా ఎల్లమ్మ చరిత్ర మొత్తం మాకు తెలుస్తుందమ్మా ఎల్లమ్మ పాడదన ఈదమ్మ పుట్టుడు కూడా నలభోషం పుట్టడం ఇవన్నీ కథలు చెప్పుకుంటా పిలిచిన వాళ్ళకి మంచిగా చేస్తాం కొంత మా జీవితం కూడా కథ దీంతోనే నడుస్తుంది నడుస్తుంది కొంతమంది మీరు ఈ వృత్తి ఎవరి ద్వారా నేర్చుకున్నారంటే మీ నాన్నల మా తాతలు మా తండ్రులు మా నాయనలు మా అన్నలు మా అందరం మేము ఇదే చేసుకుంటూ వస్తున్నాం ఇదే పని కాకుండా కూడా వ్యవసాయాలు వేరే కష్టం సరిపోతుంది ఇది కానీ ఇది మా వృత్తి మాది శక్తి బ్రహ్మణులు మా వృత్తి పని శక్తి బ్రాహ్మణులు పిలిచిన వాళ్ళకి పండుగలు చేయిస్తామమ్మా మరి మీ తదనంతరం మీ వృత్తి అయినా సరే మీ విద్యనైనా సరే ఎవరికైనా నేర్పిస్తున్నారా మా దాంట్లోనే మా వాళ్ళు నేర్చుకుంటారు వేరే వేరే మీ వాళ్ళే మీరు మా పిల్లలు నేర్చుకుంటారు అంటే మీతోని వృత్తి అంతం కాకుండా ఈ డప్పు అనేది ఈ బైండ్ల వాళ్ళు ఇలా పూజలు చేస్తారు అని తెలుసుకోవడానికైనా వేరే వాళ్ళు ఉన్నారా నేర్చుకుంటున్నారా మా కొడుకులు నేర్చుకుంటారు ఇప్పుడు ఆ పోర్లు కూడా నేర్చుకుంటారు ఓరెంకోటి అనుకో నా కొడుకు నేర్వచ్చు నా కొడుకు పోయినా మనోళ్ళు నేర్వచ్చు ఇట్లా విధాలు ఈ వృత్తి మాత్రం పోదు మాకు అదే అడుగుతున్నా మీ వృత్తి ఎప్పుడు పోదాం మా తాతల కాలం ముత్తాతల కాలం మా గోత్రమే ఇది పని చేస్తాం మొత్తం మా మహిళ వాళ్ళే పని చేసి వాళ్ళం అయితే ఇప్పుడైతే ఎల్లమ్మ పాట ఒకటి వాడినారు కదా మరి ఈదమ్మ అంటున్నారు కదా ఈదమ్మను కూడా నించోబెడతాం ఈదమ్మ గురించి కూడా చెప్తాం కథ ఏదో ఒక రెండు పాటలు చెప్పండి ఏదన్నా ఈదమ్మ గురించి ఎట్లా వాడతారు ఒకసారి అదే అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా నీవు అడ్డులేని గజవమ్మా అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా నీ వద్దులేని బిడ్డవమ్మా అద్దది నాచారివమ్మా నీవు అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా నీవు అడ్డులేని గజవమ్మా అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా అద్దది నాచారివమ్మా నీ వద్దులేని బిడ్డవమ్మా ఏటి కులపు దానవమ్మా ఏటి కులపు దానవమ్మా ఏటి కులపు దానవమ్మా నిన్ను ఏసేద పూజించవమ్మా ఏటి కులపు దానవమ్మా
ఎటి కులం దానివమ్మా ఎటి కులం దానివమ్మా నేను వేసిన పూజిస్తున్నమ్మా రాతికి వరమియ మాత రాతికి వరమియ మాత రాతికి వరమియ మాత నీ అష్టకంకణాల చేత రాతికెవరమయ్య మాత రాతికెవరమయ్య మాత రాతికెవరమయ్య మాత నీ అష్టకంకణాల చేత గుడి చుట్టూ కుంకుమ బండ్లో గుడి చుట్టూ కుంకుమ బండ్లో గుడి చుట్టూ కుంకుమ బండ్లు నీ గుళ్ళ పోకాల చెట్లు గుడి చుట్టూ కుంకుమ బండ్లు గుడి చుట్టూ కుంకుమ బండ్లు గుడి చుట్టూ కుంకుమ బండ్లు నీ గుళ్ళ పోకాల చెట్లు ఇట్లా ఈదమ్మ పాట కూడా ఇట్లా పాడుతున్నారు. పాడుతాం. ఇదేమో పాటలు పాడతాం ఇదమ్మ కథ చెప్తాం ఇదమ్మకు ఒడ్డోళ్ళకు ఇదమ్మకు సంబంధం ఏంటిది స్వయంగా ఒడ్డోళ్ళే చేస్తారు ఏ ఊళ్ళో చూసినా గాని ఇది నాంచారి పండుగ ఎవరైనా ఒడ్డోళ్ళే చేస్తారు కానీ ఎందుకు వచ్చింది ఒడ్డోళ్ళకు ఆమె అనేది కూడా చెప్తాం మేము ఎందుకు వచ్చింది అసలు మాకు కూడా తెలియదు మాకు కూడా చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం కదా అసలు అవును. మాకు చెప్తే మేము తెలుసుకుంటాము ఇంకా మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటాం. అయితే అమ్మవారు శంకరుని పార్వతీదేవి ఏం అడిగింది అంటే నాకు సంతానమే అని అడిగింది అడిగితే మనకు లోకమంతా మన సంతానమే మనకెందుకు సంతానం అని ఎవరిని పార్వతీదేవిని అంటాడు అయ్యా ఒకసారి ఏమన్నాడు శంకరుడు అంటే నీకు నేను అడిగింది ఇస్తా అని పార్వతిని అన్నాడు అప్పుడు అడుగుతుంది పార్వతి నువ్వు అడిగింది ఇస్తానన్నావు కదా ఇస్తానన్న మాట నాకు తప్పకుండా ఇయ్యాలంట ఇయ్యనంటే ఇయ్యనంటే ఆమె ఏం చేస్తుంది అగ్నిగుండం దవ్వుకుంటది అగ్నిగుండం దవ్వడానికి ఎవరు కావాలి ఒడ్డు రోజులు కావాలి ఆ గుండం దవ్వేటందుకు ఆ గుంత దవ్వేటందుకు ఎవరు కావాలి ఒడ్డోళ్ళు కావాలి ఆ అగ్నిగుండం సృష్టించిన వాళ్ళు ఎవరు ఒడ్డోళ్ళు అగ్నిగుండంలో దుంకి అప్పుడు అమ్మవారు అగ్నిలో పుట్టింది ఎవరు ఇది నాంచారి అగ్నిలో పుట్టింది 12 మెట్ల దాయి కింద పట్టుకొని అమ్మవారు వాయించుకుంటూ అగ్నిలోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చింది నడుచుకుంటూ వచ్చేళ్ళకి అప్పుడు ఆమె ముంగల ఏ దేవతలు గాని ఏ రాజులు గాని ఎవరు గాని మాందాత రాజు మరి ఎవరైనా రఘుమారాజు కొడుకు మాందాత రాజు ఈ రఘువంశం ఎవరు రాముల వారి వంశం ఎవరిది మాందాత రాజు అయితే ఆయనను ఓడించింది ఎవరిని మాందాత రాజును ఓడించి అప్పుడు ఇది నేనన్నా అది ఇది అంటేనే నేను ఇడిచిపెడతా కొడుక ఇది నాంచారి అంటేనే ఇడిచిపెడతా లేకపోతే ఇడువా అని చెప్పి ఆమె ఒక పద్ధతి పట్టుకొని ఆయనను ఇది చేసినాక ఇది ఎంత పని అని చెప్పి అన్నాడు ఇది ఎంత పని అని చెప్పి అన్నాడు అప్పుడే రెట్ట పట్టుకున్నాడు ఇది అన్నావు కదా ఇస్తులే భాగ్యం అని చెప్పి అప్పుడు ఆయన పట్టణం ఆయన రాజ్యం ఆయన యొక్క లెక్క అంతా ఎప్పటిలేక ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏమైనా చేస్తున్నా ఇప్పుడు కూడా ఎల్లమ్మ కళ్యాణాలు మీరు ఏమైనా చేస్తున్నారా ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఏదైనా ఊర్లలో చేస్తున్నారా మీరు ఎందుకు మైలారంలో బొడ్రాయి పండుగ బ్రహ్మాండంగా మేమే చేసినాం బయలులో చేసినాం దెబ్బడిగూడెంలో చేసినాం కాందుకూరులో చేసినాం అన్ని పండుగ చేస్తాం కథలు చెప్తాం మేము మాకు ఒక వేళ రాకుండా మా వాళ్ళను తోలుకొస్తాం మేము ఇద్దరం ఒకరిద్దరం అంటే సరిపోగా మేడం 10 మంది గ్రూప్ అయ్యి ఎల్దండ కాడ మేము బొడ్రాయి పండుగ చేసినాం మశామ పండుగ ఎల్దండ కాడ నడువుల్లో ఉన్నది మైసమ్మ పండుగ మైసమ్మ దేవత గుడి ఆడ 5 మేకపోతులతో ఆడ పండుగ చేసినాం అది కవాటి పెళ్ళి చేసినాం అవన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం మళ్ళా ఆ పండుగ చేసి తెల్లారినాక అది బలేయాలి కదా బలికి మేము ఏం చేయాలి దుబ్బ నోట్ల పలిపోయిన కుండ నెత్తిలా ఒక సప్ప ఒకటి పేగులు మెడకు వేసుకొని ఏం చేయాలి ఊరు మొత్తం తిరగాలి ఊరు మొత్తం బలి అన్నమాట గ్రహాలు ఉంటాయి అమ్మా చెడు గ్రహాలు ఉంటాయి దానివల్ల చెడు గ్రహాలను దూరం కలుపుకుంటా మా మంత్రబలంతో మేము దాన్ని ఆ పాయశక్తులను దూరం చేస్తామమ్మా చెడు శక్తులను మేము ఏ శక్తి పెట్టించిన ఈ అహంకారమైన శక్తులను మేము దాన్ని ఇంకోటి మేడం ఒకటి చెప్తున్నా చూడు మేము ఆనాడు ఎవరు డాక్టర్లు ఉండే మా పెదనాయన ఎవరు వీళ్ళ తాత మా పెదనాయన ఆయన కానీ ఇంకో మా చిన్న ఆయన ఉండే మా ఎవరు మా పోసయ్య వాళ్ళు పద్ధతి ఇదే
వాళ్ళు బతికింది రాశ మంత్రాలు తంత్రాలు ఎవరు బయలులా అని వస్తుండంటే పక్క జరిపోవాలి. అది దయ్యం గాని భూతం గాని ఎటువంటిది ఏంది ఈ జమానకు మాట్లాడతారు. ఎక్కడిది మేడం? ఎవరు డాక్టర్లు ఎవరు అప్పుడు? మనోళ్ళని తీసుకుపోయి ఏదో ఇంత నూరు పోస్తేనే ఆ పిల్ల బతికేది. నేను చేసిన ఇదే మా పక్క ఇప్పుడు ఇది మన పంతమేషాదాన్ని ఉన్నది, మనవరాళ్ళు చచ్చిపోయేటట్టు బొంతలా లేచిర్రు. అయ్యా ఎడ్నా చెయ్యి అంటాను చెప్పి అంటానంటే 2 పాకెట్లు ఆ సారా తెచ్చిస్తా చెయ్యి బిడ్డ అంటానంటే పొయ్యి ఏం లేదు, ఒకటి డొల్ల 7 ఆకులు తెచ్చి ఇంత అన్నం కొట్టి వెనకంగా ముంగలంగా తీసేస్తే అప్పుడు క్యావం అన్ని లేచింది. అది శూద్ర శక్తులు అనేటిది మా దగ్గర ఎందుకు బయలు వస్తుండే అంటే సరే అది అడ్డం రాదు. ఇప్పటికైనా ఖచ్చితంగా చెప్తున్నా స్థితిగా బయలులోడు వస్తున్నాడు అంటే శూద్ర శక్తి అనేది ఎదురుగా రాదు. మేము యంత్రాలు కూడా కడతామమ్మా, అంతరాలు కడతాం అంతా చేస్తాం. నెల సందులు. అది ఇంకోటి ఏంటంటే ఒకటి ఏమైంది మేడం, నేను ఇంకోటి చెప్తా చూడు. బయలులోడు అంటే మా నాతిరా మాకు లగ్గాలు చేసాడు, నా కొడుకు చేసిండు, నా కొడుకు చచ్చిపోయాడు, మీ కొడుకుని సాధ్యం కాలే చంపేసారు మేడం కొంతమందిని మా వాళ్ళను. ఇదే ఇంతవరకు చంపేసారు, ఇది కొన్ని రోజులు చంపేసారు. నన్ను తీసుకుపోయి ముచ్చాట కాడ పెద్ద ఇంట్లో వేసారు, వాని కొడుకు ఎట్లా చచ్చిపోయాడు, నీవే చంపిన కొడుకు అని తీసుకుపోయి ముచ్చాట కాడ పెద్ద రూమ్ లేసి తెల్లారి దాకా. అవన్నీ గట్లాంటి ఆదాని కొరకు మేము ముంగలే తాగుతలేము. అటువంటివి మాకు తట్టుదలుతాయని చెప్పి. అయితే ఇప్పుడు మీరు ఇంత ముసలోళ్ళు అయినారు అంటే మీకు కూడా ఏజ్ పైబడుతుంది, వయసు పైబడిపోతుంది, మీకు కూడా చేత కాకుండా ఉండిపోతుంది. అయితే మీకు ప్రభుత్వం తరపున ఎటువంటి ఏమైనా వస్తున్నాయా సదుపాయాలు గానీ? మీకు ప్రభుత్వం తరపున ఏమైనా ఉన్నాయా, ఏమైనా పింఛన్ లాంటివి అట్లాంటివి ఉన్నాయా? మీకు పింఛన్ ఇస్తారు, మాకు పింఛన్ ఇస్తారు. దీని వల్ల కదా, దీని వల్ల నల్గొండ ఇచ్చారు మాకు, ఒకరు కరపత్రాలు వచ్చారు రామారావు బిల్ల, కొత్త నల్గొండలు కొంత ఇక మా ఈ రంగారెడ్డి డిస్టిక్ లో బాగా పోలేదు మేము. నల్గొండ ఏరియాలో మొత్తం పింఛన్ వస్తుందమ్మా మా ఈ కళాకారులకు వస్తున్నాయి, ఒబ్బోళ్ళకు కూడా వస్తున్నాయి, మాకు వస్తున్నాయి, అక్కడ వాళ్ళకి వస్తున్నాయి. అంటే మీ బయట వాళ్ళకి ఇక్కడ వస్తలేదా? ఈ ఏరియాలో పోలేదమ్మా, గాంధీ భవన్ జైన్ కాలేదు మేము. చెప్తా కరపత్రాలు వచ్చారు కానీ ఎన్నో పోజాలకు పోలేదు. నల్గొండలో కొంతమంది చాలా మందికి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారిని సందర్శించి మీరు అడగొచ్చు కదా, మాకు కూడా బయట వాళ్ళకి మీరు మాకు వెళ్ళిపోతుంది, మాకు బయట వాళ్ళకి గుర్తింపు రావాలి అని రేవంత్ రెడ్డి గారిని అడగొచ్చు కదా, మీకు కూడా గుర్తింపు వస్తుంది, మీ కళని మీరు ప్రదర్శిస్తుంది కదా. ఆ విధంగా మేము ఇటువంటి అదే కట్టపోయి పాడిండు. ఇప్పుడు నువ్వు పాడిపించినట్టే పాడింది రాడు పోయి, వాళ్ళు చేసింది ఏమి లేదు, పెద్ద కష్టం. మేము పాడినైతే వాళ్ళకి వచ్చిన కార్డు పాడితే అప్పుడు గుర్తింపుగా చేసి వాళ్ళకి కార్డు ఇచ్చారు. కార్డు ఇచ్చి నెలకి ఇంతో అంత ఇస్తారు. వాళ్ళకి ముసలు చేతగా ఇట్లా బతాం సార్ కళ ఇంత సినిమాలు ఇస్తారు కదా. ఆ విధంగా కూడా కొంతమంది చేసారు ప్రభుత్వం వారు. మేము పోలేదమ్మా, నల్గొండలు పోయిండ్రు. ఇప్పటికైనా మీకు పోవాలని ఉందా? గాంధీ మా పిల్లలు దొరకపోవటోడు కావాలి, గాంధీ భవన్ తీసుకుపోయాలి, వాళ్ళు పైరవకాలు తోలుకుపోయారు. వాళ్ళకి ఏదన్నా ఒక మంచిగా ఎల్లమ్మ పాట మీద మళ్ళీ ఒకసారి నీ టోలు కొట్టుకుంటా మీ వాయిద్యాలతో ఒక పాట పాడతా. శానవెందుకో మౌరాల వెళ్ళమ్మ, ఇద్దరాకు చెల్లెలావే వెళ్ళమ్మ, వెళ్ళమ్మ చిద్దురాకు చెల్లెలావే వెళ్ళమ్మ, శివనాడి విడవమ్మ వెళ్ళమ్మ, చిద్దురాకు చెల్లెలావే శివనాడి విడవమ్మ వెళ్ళమ్మ, రాజగిరి రాజబిడ్డే వెళ్ళమ్మ, రాయాను కన్న తల్లి వెళ్ళమ్మ, రాజగిరి వెళ్ళమ్మ, ఇప్పుడొక్క వీర చేడా వెళ్ళమ్మ, రమణాక వాళ్ళ మోత వెళ్ళమ్మ, ఇప్పుడొక్క వీర చేడా వెళ్ళమ్మ, ఆకాశమంత వలక వెళ్ళమ్మ, అరిచేత పట్టినావే వెళ్ళమ్మ, ఆకాశమంత వలక వెళ్ళమ్మ,
చేత పట్టినావా ఎల్లమ్మ సుక్కలన్నీ దర్శనాలే ఎల్లమ్మ చూడొక చౌకోరా ఎల్లమ్మ సుఖలన్నీ దర్శనాలే చూడొక్క చౌకోలా ఎల్లమ్మ ఏదో బండారే ఎల్లమ్మ ఏకండ జ్యోతులమ్మ ఎల్లమ్మ ఏదో బండారే ఎల్లమ్మ ఏకంట చోతులమ్మ ఎల్లమ్మ పందో బండారే ఎల్లమ్మ పంచమారి శిపరమ్మ ఎల్లమ్మ పంటారే పంచపాటి శివలమ్మ ఎల్లమ్మ ఇక్కడ చూసిన గాని ఎల్లమ్మ యాపాయముల సీరే ఎల్లమ్మ ఇక్కడ చూసినగాని యాభాయే పులసిగా ఎల్లమ్మ కట్టినావు కలియాప సీరే ఎల్లమ్మ తొడిగినావు తొత్తుల రైకే ఎల్లమ్మ కట్టినావు కలియాప సీరే పంచపాటి శివలమ్మ ఎల్లమ్మ మీరు అన్నారు fine. ఇప్పుడు పిల్లలు చూస్తే కదా పిల్లలు ఎట్లా గుర్తుపడతామంటది? సందులు వస్తే పిల్లలు అనారోగ్యంగా ఉంటారు, కొంతమందికి ఉండి మంచిగా ఉంటారు, కానీ అవును. ఏమన్నా అవుతుంది ఇట్లా ఆ, అనారోగ్యం పాలవుతారు. అలా పడతాం. ఏంది అనేది మీకు తెలిసిపోతుంది అని అడుగుతున్నా. తెలుసు చేయి చూస్తాం కదా హస్తవేదం తెలుసు యంత్రం కడతాం ఉమ్, ఆ సందులు వచ్చిన సందుల యంత్రం కడతాం మొగుళ్ళు వస్తాయి కదా మొగుళ్ళు వచ్చిన మొగుళ్ళ యంత్రం మొగుళ్ళ మంత్రం ఉంది ఉమ్, మొగుళ్ళ మంత్రం ఉంది సందుల మంత్రం ఉంది ఉమ్, ఆ ఇవన్నీ బాలగ్రహ ఆ ఇవన్నిటిని చదివి వెళ్ళగొట్టేటటువంటి మంత్రాలు ఉన్నాయి మేడం ఎందుకు అంటే మీ బయట వాళ్ళకి అవన్నీ తెలుసు అన్నట్టు. మలయాళం మంత్ర శాస్త్రం అనేది ఎవరి దగ్గర ఉంది మా దగ్గర ఉంది మలయాళ మంత్ర శాస్త్రం ఉమ్. అంటే మలయాళం మంత్రశాస్త్రం అంటే అన్ని మంత్రాలు ఉమ్, అన్ని మంత్రాలు ఏం చేయాలి ఈ యొక్క శక్తిని ఏం చేయాలి ఈ శక్తిని ఎట్లా మాట్లాడిపియాలి ఎట్లా తోలిపియాలి ఎట్లా పారదోలాలి అనేటివి ఆ యొక్క మలయాళ మంత్ర శాస్త్రం అని ఉంది శాస్త్రవేత్తలు రాశారు కదా అంటే మీ పెద్దవాళ్ళు మీకు అవి రాసి పెట్టినారా? వేదక్షరాలతోని కొన్ని రాసి పెట్టి దాన్ని చూసుకుంటే మేము నేర్చుకున్న వాళ్ళు ఒక్క చేస్తున్న మంత్రాన్ని ఎన్ని జపాలు చేయాలి ఉమ్, ఎన్నిసార్లు జపం చేయాలి ఉమ్, ఎన్నిసార్లు జపం చేస్తే మనకు ఫలితం ఇస్తుంది ఉమ్. అనేటివి కూడా ఉన్నాయి మేడం ఉన్నాయి, అట్లాంటివి కూడా ఉంటాయి. ఆ. మీరు ఇదే వృత్తి కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తుంటారు మీరు? మిగతా భూములు ఇంకే- ఫోన్ చేసుకోవడం భూములు ఉన్న వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఉమ్, వేరే పని అంటే చదువుకున్న వాళ్ళ కొలువులు అవుతున్నాయి అనుకో ఉమ్, గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకుంటారు కదా ఉమ్, ఆ పని చేస్తారు ఏ పని వచ్చిన వాళ్ళు ఆ పని చేసుకుంటే కాలక్షేమం చేస్తున్నారు ఇక అంతా మేము ఎక్కువ అయిపోయినాం మంది ఇప్పుడు మా పిల్లలు గవర్నమెంట్ జాబ్ దొరకాలంటే కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు కావాలి ఆ. ఇక ఏ చదువు రానప్పుడు ఇక 40 రూపాయలు లేనాడు గాలు విడిచిద్దరు రాయ అట్లా. ఏం చేసి అని రథంలో గాయలే. మా తాతలు మా తండ్రులు ఏమో దీని మీదనే బతికిరు అప్పుడు జనాభా తక్కువ ఉండేది ఇప్పుడు మొత్తం జనాభా దీని ఎక్కువ మీదనే అయింది కదమ్మా ఉమ్, కొత్త పనులు కూడా ఎక్కువ అయినరు ఏ పనికైనా మాకు అడవులకు వచ్చేటోళ్ళు కూడా వాళ్ళకు వచ్చి కళాలు నేర్చుకుంటోళ్ళు కూడా అన్ని జాతులు కూడా చేస్తున్నారు అట్లా ఆ విధంగా చదువుకున్న వాళ్ళు బయట వాళ్ళకి ఎల్లమ్మ అంటేనే ఎందుకు ఇష్టం? ఎల్లమ్మ అంటే ఆనాడు ఎల్లమ్మ ఎందుకు పోయిందంటే ఈ పరిసర కొడుకు బాధ కొరకు ఎల్లమ్మ పోయి అర్జున్ వాడలకు దుంకింది ఉమ్, అంటే అప్పుడు తోళ్ళు పోతాలు చేస్తుండ్రు లంగలుండి ఉమ్, ఆ లంగల్లో పోయి దిక్కు నా కొడుకు పరిశరాముడు ఈ షడ్డగబ్బ వాసనకు నా ఇక్కడ రాడు కొంత తండ్రి పేరు కొరకే ఉమ్, ఆమెకు ఆయనకు వేది రాలేదు అటువంటి వేది రానందుకు బయట వాళ్ళు అంటే ఎందుకు ప్రేమ అంటావు అవును, అంతే కదా ఒకటి ఏమైందంటే పరశురాముడు తిప్పలబెట్టిండు కదా తల్లిని అవును, పరశురాముడు తిప్పడ పెడితే ఆ లందల దుంకింది ఉమ్, లందల దుంకితే అప్పుడు దేవులాడుకుంటే పరశురాముడు ఉమ్, పరశురాముడు దేవులాడుకుంటూ పోతే అక్కడ అమ్మవారు ఏం చెప్పిందంటే నువ్వు ఇట్లొస్తే నేను వెళ్ళా నువ్వు ఇట్లొస్తే నేను రాను నువ్వు ఇట్లొస్తే నేను ఒప్పుకోను ఉమ్, బైనీడి వేషం వేసుకొని జమిడిక సంఖకి వేసుకొని చెల్లెలు సిరియాల గౌరమ్మను అది జోగురాలను చేసుకొని నా ఇంటి ముంగలకు నా మందమంగలకు వచ్చి లందమంగలకు వచ్చి పటం రాసి నాకు పండుగలు చేసి బైనీడి వేషం బైనీడి వేషం ఎవరు వేస్తారు? పరశురాముడు వేస్తాడు. ఉమ్, జమిడిక సంఖకి ఎవరు వేసుకుంటారు? పరశురాముడు వేసుకుంటాడు. అప్పుడు తల్లిని అప్పుడు అమ్మవారిని మెప్పించి ఆ యొక్క లందలకి వెళ్ళి పరశురాముడు తీసుకొస్తాడు. అప్పుడు ఎక్కడ ఏమని పేరు పెట్టుకున్నాడు ఆయన పరశురాముడు? బైనుడి పేరు పెట్టుకున్నాడు. ఉమ్, బైనీయుడు నా పేరట నా యొక్క బాంధీయుడు. ఉమ్, ఆమె శాంతి చేసేందుకు ఆమె అట్లా. జరిగిన సేవకుడు ఉమ్, ఎల్లమ్మకు సేవకుడు అయిన శక్తి బ్రహ్మల్ల అన్నమాట ఇట్లా ఇలా శక్తి పూజ చేసినందుకు శక్తిని పూజించి
ఆవిడ శ్రాద్ధ పెడితే ముందు శక్తి అదంతా ఎందుకు మేడం, మా దాంట్లోనే ఉండేది పాఠం. కృతయుగమందు రేణుకావమ్మ, త్రేతాయుగమందు ద్రౌపది అమ్మ, ద్వాపర యుగమందు ద్రౌపది వై పుట్టి అబంచ భానులకు భార్య వైతివి తల్లి. ఇది ఎవరినో చదవమని, ఏ దాసరోనో ఏ బీలరోనో చదవమని చూద్దాం. కృతాయుగమందు రేణుక, త్రేతాయుగమందు సీతాదేవి, ద్వాపర యుగమందు ద్రౌపది, పంచభానులకు భార్య ఆ యొక్క ఎంతో చెప్తుంటాం అమ్మకి. అయితే కళ అన్నప్పుడుగా ఏదైనా సంతోషమైన ముచ్చట్లు పడితేనే రాఘమరమ్మ 10వ బంచి అన్నాడు, నోరు కమ్మగుడి మంచి మాట్లాడి, అరే ఆ పిల్లవాడు మంచిగా చెప్తారా కథ అనిపించిన వాళ్ళు. అట్లా ఉండదు, నోట్లోనే శృంగారం ఉందమ్మా. ఇక మేము పండుగలు చేసేది ఈ విధంగా. మరి నువ్వు వచ్చినవు, మమ్మల్ని గుర్తింపు చేసుకుంటున్నావు. చేతి దండము సక్కని చోకోలట వలకారం పైన దర్శనము, సూర్యాపతాపంపు సొంపైన తవనీకే మాలోన కలిగిన భూలోక మాత శాంభవి మా మీద కైవారమ్మా. ఆశనవెందుకో మౌరాల వెళ్ళమ్మ, చిత్తురాకు చెల్లెలావే వెళ్ళమ్మ. లమ్మ సిద్ధురాకు చెల్లెలావే వెళ్ళమ్మ, శివలాడి బిడ్డవమ్మ వెళ్ళమ్మ. వెళ్ళమ్మ రాజుగిరి రాజు బిడ్డే వెళ్ళమ్మ, రావయాను కన్న తల్లి వెళ్ళమ్మ. రాజుగిరి రాజు వెళ్ళమ్మ, ఇప్పునొక్క వీర చేడ వెళ్ళమ్మ, బ్రహ్మరాక వాళ్ళ మోత వెళ్ళమ్మ. ఇప్పునొక్క వీర చేడ మోత వెళ్ళమ్మ, ఆకాశమంత వలక వెళ్ళమ్మ. హరి వెళ్ళమ్మ సిద్ధురాకు చెల్లెలావే వెళ్ళమ్మ, శివనాడి బిడ్డవమ్మ వెళ్ళమ్మ. వెళ్ళమ్మ రాజగిరి రాజు బిడ్డే వెళ్ళమ్మ, రావయాను కన్న తల్లి వెళ్ళమ్మ. వెళ్ళమ్మ ఇప్పునొక్క వీర చేడ వెళ్ళమ్మ, బ్రహ్మరాక వాళ్ళ మోత వెళ్ళమ్మ. ఇప్పునొక్క వీర చేడ వెళ్ళమ్మ, ఆకాశమంత వలక వెళ్ళమ్మ. వెళ్ళవి రామ రామ పదండావి రామయ్య వర పరశురామ, రామయ్య వర పరశురామ. రామయ్యవి రామ రామ కోదండావి రామయ్య వర పరశురామ, రామయ్య వర పరశురామ. రామయ్యవి రామ రామ పదండావి రామయ్య వర పరశురామ, రామయ్య వర పరశురామ. కుంభయ తారాన కూసున్న రాజులను కూల నూకిన పరశురామ, కూల నూకిన పరశురామ. కుంభయోతారాల కూసున్న రాజుల కూల నూకిన పరశురామ, దొడ్డవాడవ పరశురామ. రామయ్యవి రామ రామ కోదండావి రామయ్య వర పరశురామ, రామయ్య వర పరశురామ. రామయ్యవి రామ రామ కోదండావి రామయ్య వర పరశురామ, రామయ్య వర పరశురామ. రామ కంసుని తప్పి మండలమేలినవు మా దొడ్డవాడవై రామ, మా దొడ్డవాడవై రామ. కంసుని తప్పి మండలమేలినవు మా దొడ్డవాడవు రామ, మాధవ గోవింద రామ. మామ కంసుని తప్పి మండలమేలినవు మా దొడ్డవాడవై రామ, కంసుని తప్పి మండలమేలిన మా దొడ్డవాడవై రామ, మాధవ గోవింద రామ. నూరారు డేగలకు 100 మందులు వచ్చి ముల్పుగా ఎంచిన రామ, ముల్పుగా ఎంచిన రామ. 100 డేగలకు 100 మందులు పోసి నువ్వుగా ఇచ్చినవు రామ, నువ్వుగా ఇచ్చినవు రామ. అలనాడు మీ తల్లి గరడ పొరవేరంగా 3 అడుగులంటేవు రామ, మూర్తి గల్ల పరశురామ. 3 అడుగులు అడిగినవు రామ, అత్త పూతకి అయోధ్య వెళ్ళినవు ఆది నారాయణ రామ, అవతార పురుషులవు రామ. అత్త పూతకి అయోధ్య మేలినవు ఆది నారాయణ. తాత ప్రభుత్వం తరపున మీరేమైనా ఆశిస్తున్నారా? మీకేమైనా సదుపాయం కావాలి, మాకు ఇట్లా కావాలని మన ప్రభుత్వం తరపున ఏమైనా కోరుకుంటున్నారా మీరేమన్నా? అవునమ్మా, మేము ఇట్లా పండుగలు చేసుకుంటా, మేము శక్తుల పూజలు చేసుకుంటా, పండుగలు చేసుకుంటూ ఉన్నాము. మన గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మాకు ఏదన్నా ఏదైనా సాయం అడుగుతున్నాం అమ్మా.
ఉమ్, ఏమన్నా పెంచినో ఏదన్నా మాకు పనిముట్ల కాడికి వెళ్ళి కూడా ఇవ్వాలి. మా జామిడికలు ఉంటాయి, సుతులు ఉంటాయి, మాకు ఏమైనా ఇలా వాడుకునే వాయిద్యాలు కూడా ఇస్తారమ్మా, ఇస్తారు. ఉమ్, అవి కూడా ఇవ్వచ్చు. ఉమ్. ఆ విధంగా మాకు మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేయమని మరీ కోరుకుంటా మీకు నమస్కారం చేస్తున్నాం అమ్మా. అంటే మీకు ప్రభుత్వం తరఫున ఎటువంటి రాలేదా? ఇప్పుడు మనకు వచ్చింది 6 పథకాలు అని చెప్పినారు అవును. మనకి. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే మహిళలకి, కానీ ఇప్పుడు ఉచిత కరెంట్ బిల్ కానీ, ఇంకా మీకు ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు కూడా ఇస్తున్నారని చెప్పినారు. అందరికీ వస్తున్నాయన్న. మరి మీకు అలాంటివి ఏమైనా సదుపాయాలు వచ్చి ఇంటికి వచ్చి ఏమైనా సర్వే లాంటివి ఏమైనా చేశారా మీకు? అప్పుడు చేసిన ఇందిరాపై రాజ్యం లేదు కదమ్మా. ఇందిరా పథకాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు. చేస్తారే. సర్వే 200 కరెంట్ ఇస్తున్నాడు. ఉమ్, ఇక ఆడవాళ్ళకు ఫ్రీ బస్సెస్ బస్సులు ఇస్తున్నాడు. ఇక కరెంట్ మాపే అన్నాడు. ఇక ఆయన చేసే పనులు ఆయన చెప్పుకున్న కాడికి చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మరి ఏం చేస్తాడు. కానీ మా పనిముట్ల కళాకారులకు మేము ఒక సాయం ఏదన్నా పింఛనో ఏదైనా పింఛన్ మేము ప్రభుత్వం అడగాలి అడుగుతున్నాం అమ్మా. నీ వల్ల ఏమన్నా నువ్వు వచ్చిన మా గ్రామానికి వచ్చినందుకు అడవిలో వాటికే మేము వేద మనసులో నేను నమస్కరించి చెప్తున్నాము. నువ్వు వచ్చి మా ఊరికి అడుగు పెట్టినందుకు నీ సాయం మరీ జ్ఞాపకంలో ఉంటావు. నువ్వు నీ పేరు కూడా మాకు ఇచ్చిపోతే ఎప్పుడు మేము నీ పేరు జ్ఞాపకార్థం చేసుకుంటాం. కూర్చున్న తర కూడా అనే విధంగా ఫలాని అమ్మాయి మాకు ఒపీనియన్ చేసిపోయింది, నిండు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకమని మేము కూడా ఆశీర్వదిస్తామమ్మా. ఆ విధంగా జ్ఞాపకార్థం చేస్తాం. చూస్తున్నారు కదా, మనము బయట వాళ్ళ కళాకారులు కూడా ఎంతో ఉంటది. వాళ్ళు పాడే పాటలు మనం ఎప్పుడు వినలేము. ఏమైనా మన యూత్ మొత్తం సినిమా పాటలు, ఫోక్ సింగర్సే కాకుండా బయట వాళ్ళ పాటలు కూడా మనం ఈ రోజు వింటున్నాం. వారి నోటి వెంట కూడా ఇలాంటి కళాకారులని బయటికి తీసుకురావాలని, ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం లెజెండ్ టీవీ తరఫున. ఇలాంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి, మీరు అసలు ఇంకా వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు అని అంటే ఒక గుర్తింపు తెచ్చుకునేలా గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లెజెండ్ టీవీ తరఫున నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.